బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బులెటిన్ లో ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తాజా పరిణామాలను ప్రధాని మోదీకి వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, కాసేపటి క్రితమే చూసాం విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖ సంయుక్తంగా ప్రకటనను విడుదల చేశాయి. తాజా పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం ప్రధాని మోదీకి కూడా ఈ విషయంగా సమావేశంలో వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ప్రస్తుతం ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఒకవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది. పెద్ద ఎత్తున ఊరి సెక్టార్ లో ఫిరంగులతో కాల్పులు జరుపుతుంది. సో ఈ రోజు కూడా పాకిస్తాన్ నిన్న తరహాలోనే దుస్సాహసానికి ఒడిగొట్టేటువంటి అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో నేవీ చీఫ్ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సో ఇప్పటికే నేవీ అరేబియా మహాసముద్రంలో పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు భారత్ ఇటు అరేబియా మహాసముద్రంలో I-to-I కాంటాక్ట్ లో పెద్ద ఎత్తున డ్రిల్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అరేబియా మహాసముద్రం వైపు కరాచీ వైపు ఏమైనా ఈ రోజు దాడులు కొనసాగుతాయన్నది మనం వేచి చూడాల్సింది. అయితే పూర్తిగా పాకిస్తాన్ తన సైన్యాన్ని అంతా కూడా ఈస్టర్న్ సైడ్ తరలించినటువంటి నేపథ్యంలో రాత్రి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కాన్ఫ్లిక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది, కన్ఫ్రంటేషన్ ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ అంశాలపైనే ఈ రోజు సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు జరిగినటువంటి భేటీలో విలేకరుల సమావేశంలో క్లియర్ గా ప్రభుత్వం అనేక వివరాలు వెల్లడించింది. 36 ప్రాంతాల్లో దాదాపు 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి చేశారు. సో వీటన్నిటిని కూడా చాలా సక్సెస్ఫుల్ గా భారత్ తిప్పికొట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఈ రోజు పాకిస్తాన్ మరోసారి అలాంటి దుస్సాహసానికి ఒడిగెట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఈ రోజు ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.